పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి స్పృహ తప్పి పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో తొలిసారిగా నియోజకవర్గానికి భారీ కాన్వాయ్తో వచ్చారు సింధూరారెడ్డి. కొత్త చెరువు మండలం కొడపగానిపల్లి నుంచి కొత్త చెరువు వరకు ర్యాలీలో పాల్గొనడంతో ఎండ దెబ్బ తగిలింది. దీంతో ప్రచార రథంలో సింధూరారెడ్డి స్పృహ తప్పి పడిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పార్టీ కేడర్. ఈరోజు బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ప్రస్తుత ఆమె పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పుట్టపర్తిగా అభ్యర్థిగా నిన్న ప్రకటించాడు చంద్రబాబు నాయుడు పల్లె సింధూరారెడ్డిని. ఇవాళ భారీ కాన్వాయ్తో భారీ ఎత్తున ర్యాలీగా కొత్త చెరువు మండలంలోకి పుట్టపర్తిలోకి స్వాగత పరాలు పలికేందుకు టీడీపీ అంతా భారీ రంగ సిద్ధం చేసుకున్నాయి. ఆ సిద్ధంలోనే దాదాపు గంట ప్రయాణంగా 3 గంటల సేపు ఎండలో నిల్చోవడంతో అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి సమస్యలు పడిపోయారు. ఎండ వేడికి చాలా లేక ఆమె సమస్యలు పడిపోవడంతో ఆమె హుటాహుటిన పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉంది. కాకపోతే టీడీపీ అంతా భారీ ఎత్తున చేరుకోవడం, గంట సేపు ర్యాలీ కాస్త 3 గంటల సేపు సాగడంతో ఈ సమస్యలు పడిపోవడం, కొత్త అభ్యర్థి కావడం, మహిళా అభ్యర్థి కొత్త అభ్యర్థి కావడం, ఎండ వేడికి భారీ ఎత్తున ఎండ ఉండటంతో ఎండ వేడికి చాలా లేక ఆమె సమస్యలు పడిపోయినట్టు తెలుస్తోంది. హుటాహుటిన ప్రథమ చికిత్స అనంతరం ఆమెను ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం అయితే క్షేమంగా ఉంది నాగరాజు. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.